న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బీ న్యూస్. బులెటిన్ల ముందుగా ముఖ్యాంశాలు. యానంలో డీజిల్ మాఫియా రెచ్చిపోతున్నారు. ప్రతిరోజు వేలాది లీటర్ల డీజిల్ పెట్రోల్ను తరలిస్తూ కాసులు దండుకునే ప్రయత్నం చేస్తున్న మాఫియాపై కోరంగి ఎస్ఐ సత్యనారాయణ నిఘా పెట్టడంతో మంగళవారం యానం నుంచి అక్రమంగా తరలిస్తున్న డీజిల్ వెహికల్ ను అదుపులోకి తీసుకున్నారు. యానంలో డీజిల్ మాఫియా రెచ్చిపోతున్నారు. ప్రతిరోజు వేలాది లీటర్ల డీజిల్ పెట్రోల్ను తరలిస్తూ కాసులు దండుకునే ప్రయత్నం చేస్తున్న మాఫియాపై కోరంగి ఎస్ఐ సత్యనారాయణ నిఘా పెట్టడంతో మంగళవారం యానం నుంచి అక్రమంగా తరలిస్తున్న డీజిల్ వెహికల్ ను అదుపులోకి తీసుకున్నారు. ఉప్పాడ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఒక బొలేరో వాహనం 850 లీటర్ల డీజిల్ ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం నీలపల్లి జంక్షన్ వద్ద పద్మభూషణ్ అవార్డు గ్రహీత, తెలుగు చలనచిత్ర రంగంలో తిరుగులేని కథానాయకుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు మంగళవారం భారతిరాజు, చిట్టూరి మహేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం నీలపల్లి జంక్షన్ వద్ద పద్మభూషణ్ అవార్డు గ్రహీత, తెలుగు చలనచిత్ర రంగంలో తిరుగులేని కథానాయకుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు మంగళవారం భారతిరాజు, చిట్టూరి మహేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కుచిపూడి శివనారాయణ పాల్గొన్నారు. అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ప్రముఖులు మాట్లాడుతూ సినీ రంగం, రాజకీయ రంగం, సేవా రంగంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన బాలయ్యను కొనియాడారు. అనంతరం వాహనదారులకు, పాదచారులకు ద్రాక్షరసం వితరణ గావించారు. కార్యక్రమంలో ఉంగరాల వెంకటేశ్వరరావు, మెడిశెట్టి గోవిందు, సిహెచ్ మూర్తి, కుంపట్ల రాంబాబు, కాకి లోవరాజు, బాలయ్య అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మహేష్ గారు, గోవింద్ గారు, భారతరాజు గారు, అలాగే కాకి లోవరాజు గారు, బుజ్జి గారు, నందమూరి నరసింహ బాలకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క నందమూరి జాతర, నందమూరి అభిమానులందరికీ కూడా నందమూరి జాతర ద్రాక్ష అందరూ కూడా తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. నందమూరి జాతర ద్రాక్షరసం సేవించాల్సిన కోరుతున్నాం. ఆయన ఆ విధంగా పోషిస్తున్నాడు. త్వరలో కూడా విజయవాడలో పెడతారని అనుకుంటున్నాను, నేను పెట్టాలని. జై బాలయ్య! ఇవ్వండమ్మా, అందరికి ఇవ్వండి. అందరూ కూడా ఈ యొక్క నందమూరి జాతర జయప్రదం చేయాలని కోరుచున్నాం. నందమూరి నరసింహ జాతర ద్రాక్ష సలివేంద్రం, ఈ యొక్క నందమూరి జాతర ద్రాక్ష సలివేంద్రం అందరూ కూడా సేవించవలసిందిగా కోరుచున్నాం. అమ్మా తీసుకోండమ్మా, సరసలుగా కూలుగా. అలాగే గాడిపగ వాస్తవ్యులు, సావిత్రారం వాస్తవ్యులు, బుజ్జిగారు, అన్నవరం గారు చేర్చాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ఈ యొక్క రాష్ట్ర సర్వేంద్రం స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. హ్యాపీ బర్త్డే బాలయ్య! జై బాలయ్య! జై జై బాలయ్య! జై బాలయ్య! జై జై బాలయ్య! జై బాలయ్య! జై జై బాలయ్య! నిండు నూరేళ్ళు మనందరికీ కూడా సేవలు చేసి ఆయన జీవితం గడపాలని మన బాలకృష్ణ గారిని వేడుకుంటున్నాం. జై బాలయ్య! చిట్టూరి మహేష్ గారు, అలాగే బుజ్జి గారు, చిట్టూరి మహేష్ గారు, సత్యబాబు గారు, అలాగే కాకి లోవరాజు గారు, అన్నవరం గారు వచ్చారండి. సత్యబాబు నలభై గారు రండి. ఈరోజు నటుడు, మన యంగ్ హీరో బాలకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా
గ్రామంలో, ఇది మా గ్రామమే నేలపల్లి, మా గ్రామంలో బాలకృష్ణ గారి పుట్టినరోజు వేడుకలు మన రాజా గారి ఆధ్వర్యంలో అభిమానుల సమక్షం ఇక్కడ చెప్తున్నాం. నేను నాన్నగారు, నేను సొసైటీ ప్రెసిడెంట్ అయినప్పుడు డైరెక్టర్ చిన్నాన్న గారు, పాలదేవ సొసైటీ ప్రెసిడెంట్ అప్పుడు ఇది చిన్నాన్న గారు డైరెక్టర్ భారత్ చెన్నై గారు. ఆ విధంగా ఇక్కడ మమ్మల్ని ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా అతనికి ఇక్కడ ఉన్న అందరికీ కూడా, మేడిశెట్టి గోవింద్ గారు, వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. బాలకృష్ణ గారి గురించి చెప్పాలంటే నేటి నటుడు బాలకృష్ణ గారు. ఎంచేతంటే ఆయన మంత్రి అవ్వలే, తప్పకుండా ఈ చంద్రబాబు నాయుడు గారు ఆయన మావగారు ఇయ్యకుడు అయినా ఆయన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తూ బాలకృష్ణ గారి మధ్యనే పద్మభూషణ్ అవార్డు తీసుకోవడం, అలాగే క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతో మందికి సేవలు అందిస్తున్నటువంటి బాలకృష్ణ గారు ఆరోగ్యాలు, సుఖ సంతోషాలు, ఐశ్వర్యం ఎలా ఉంది ఆయనకి, ఆరోగ్యం సహకరించి, అలాగే క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతో మందిని ప్రాణాలు కాపాడి సేవలు అందిస్తున్నటువంటి బాలకృష్ణ గారు ఇంకా ముందు ఆయన సేవలు ఇంకా బాగా చేయాలని, అలాగే సినిమా రంగంలో మగుటూరైన మహారాజుగా వెలుగొందినటువంటి బాలకృష్ణ గారు, అలాగే రాజకీయాల్లో కూడా తన యొక్క హిందూపురం నియోజకవర్గంలో అనేక సేవలు అందిస్తూ మరి ప్రజలకి మధ్యన తిరుగుతూ, ఇటు సినిమా ఫీల్డ్, ఇటు హాస్పిటల్, ఒక పక్క రాజకీయం, 3 విభిన్న కోణాల్లోని సేవలు అందిస్తూ ఎక్కడ ఏ ఒక్క రంగానికి పూర్తి న్యాయం చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి బాలకృష్ణ గారు. ఇదైన సినిమా ఫీల్డ్ ఆయన మనం చూస్తూ ఉన్నాం. ఆయన తొడగొడితే అవార్డులు, మేసం తిరిగితే రివార్డులు, ఆయన డైలాగులు చెప్పాలని ఆయనే చేయాలి, ఫైట్ చేయాలని ఆయనే చేయాలి, మేసం తిప్పాలన్నా మన రాజ్యాలకు ఆయనే తిప్పాలి. ఎందుకంటే బాలకృష్ణ గారికి వేషాల్లో తిరిగిలేనటువంటి నాయకుడు, కథానాయకుడు. నందమూరి రామారావు గారి యొక్క బిడ్డగా రామారావు గారిని బీట్అవుట్ చేయటం ఈ భారతదేశ చలనచిత్రంలో ఎవరికి సాధ్యం కాదు. కానీ తండ్రి పేరు నిలబెట్టడంలో మాత్రం బాలకృష్ణ గారిని గొప్పనే చెప్పాలి. బాలకృష్ణ తండ్రిని, రామారావు గారిని, రామారావు గారి లాగా ఇంకో నటుడు ఉండడు, ఎన్టీ రామారావు ఇంకో నటుడు పుట్టడు. కారణం జన్ముడైన ఎన్టీ రామారావు గారు, అలాంటి మహానుభావుడు కడుపులో జన్మించిన బాలకృష్ణ గారు అనేక సేవలు అందిస్తూ రాబోయే రోజుల్లో ఇంకా ముందు మంచి సేవా కార్యక్రమం చేస్తూ ఆయన అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలని పద్ధతి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ నమస్కారం తెలియజేస్తూ, అలాగే పెద్దలు పూర్వ గారిని కూడా మాట్లాడాలి. ఎందుకంటే పూర్వ గారు స్వతహాగా ఎన్టీ రామారావు గారు అభిమానే. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం అమరావతిలో మహిళలపై సాక్షి ఛానల్ ప్రతినిధులు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రత్తిపాడులో మండల పరిషత్ కార్యాలయం నుండి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం అమరావతిలో మహిళలపై సాక్షి ఛానల్ ప్రతినిధులు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రత్తిపాడులో మండల పరిషత్ కార్యాలయం నుండి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. మహిళలను కించపరిచిన సాక్షి మీడియాని రద్దు చేయాలంటూ, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులను చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేస్తూ భారీ సంఖ్యలో మహిళలు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాక్షి మీడియా ప్రతినిధులు అమరావతి ప్రాంతంలో ఉన్న మహిళలను ఉద్దేశించి మాట్లాడిన తీరు వేసేలంటూ మాట్లాడిన సాక్షి ప్రతినిధిపై కఠిన చర్యలు తీసుకోవాలని, సాక్షి ఛానల్ను రద్దు చేయాలంటూ ఈ సందర్భంగా మహిళలు మీడియా ముఖంగా తెలిపారు. నెక్స్ట్
మాది ప్రతిపాడు మండలం అండి, కాకినాడ జిల్లా. సాక్షి ఛానల్లోని మహిళల్ని అమరావతిలో కించపరుస్తూ వేసిన న్యూస్ ని ఖండిస్తూ మేము ఇవాళ రోడ్డు మీదకి వచ్చి మేము ధర్నా చేస్తున్నాము. ఎందుకంటే మహిళలందరం చాలా గౌరవంగా ఉంటున్నామండి, ఎవరింట్లో వాళ్ళు ఉంటున్నాము. మా విషయం బయటికి తీసుకొచ్చి మమ్మల్ని వేషలు అన్న వాళ్ళని వెంటనే మీరు అరెస్ట్ చేయాలండి. ఈ సాక్షి ఛానల్ అన్నది ఏదైతే ఉందో దాన్ని మాత్రం మూసివేయాలండి. ప్రతి ఒక్కరిని వేషలను అనడానికి ఆడవాళ్ళ మీద వాళ్ళకి ఏ రైట్స్ ఉన్నాయని అలా అంటున్నారండి. వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరినీ చూపించాలి కదండి. నోటికి ఏదొస్తుంది న్యూస్ ఛానల్లో వేయడం ఎంతవరకు కరెక్ట్ అండి. అందువల్ల సాక్షి ఛానల్ ని మూసివేసి ఎవరైతే మహిళల్ని వేషలు అన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మాది కాకినాడ జిల్లా అండి, పత్తిపాడు మండలంలో మేము ఈ రోజు ధర్నా చేస్తున్నామండి. ఏంటంటే అమరావతిలో ఆడవాళ్ళని కింద పరిచాడండి అయినా కాదు అందరూ పరిచారు. అందరినీ కూడా మమ్మల్ని అన్నవాళ్ళని అరెస్ట్ చేయాలని మేము కోరుకుంటున్నామండి. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం దేవరపల్లి గ్రామంలో నేడు పలు అభివృద్ధి పనులకు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు శంకుస్థాపన చేశారు. పంచాయతీరాజ్ ప్రాజెక్టు నుండి 70 లక్షల రూపాయల నిధులతో దేవరపల్లి నుండి కొత్తపాలెంలో నిర్మించనున్న నూతన రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అలా అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం దేవరపల్లి గ్రామంలో నేడు పలు అభివృద్ధి పనులకు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు శంకుస్థాపన చేశారు. పంచాయతీరాజ్ ప్రాజెక్టు నుండి 70 లక్షల రూపాయల నిధులతో దేవరపల్లి నుండి కొత్తపాలెంలో నిర్మించనున్న నూతన రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అలాగే గ్రామంలో ఉపాధి హామీ నిధుల నుంచి 15.50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న నూతన రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే సత్యానందరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్ర రైతు కార్యదర్శి ఆకుల రామకృష్ణ, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సైడ్ కట్ పెట్టారు. రోడ్డు పాయింట్ కాకుండా గోదావరి జిల్లా కోరుకొండ మండలం ఫోన్ కోసం స్నేహితుడిని హత్య చేసిన 5 యువకులు పోలీసులు అదుపులో చిక్కారు. ఈ నెల 4వ తారీఖున కోరుకొండ మండలం నిడిగట్ల గ్రామం శివారులో జరిగిన యువకుడు హత్య కేసులో 5 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. నెక్స్ట్ తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం ఫోన్ కోసం స్నేహితుడిని హత్య చేసిన 5 యువకులు పోలీసులు అదుపులో చిక్కారు. ఈ నెల 4వ తారీఖున కోరుకొండ మండలం నిడిగట్ల గ్రామం శివారులో జరిగిన యువకుడు హత్య కేసులో 5 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. మద్యం మత్తులో యువకుల మధ్య మొదలైన ఘర్షణలో కొవ్వాడ చిన్నబ్బులు అనే యువకుడిని నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేసిన 5 స్నేహితులు. నిందితులు డీజే సాయి, శెట్టి వీరబాబు, ఆకుల గణేష్, కరి శ్రీనివాస్ రెడ్డి, రేలంగి తరుణ్ అరెస్ట్ చేసినట్టు వెల్లడించిన డీఎస్పీ శ్రీకాంత్. అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. హత్యకు పదునైన బ్లేడ్లు, బండరాయిని వాడినట్టు గుర్తించామని, హత్య సమయంలో 2 బైకులను, 1 సెల్ ఫోన్ను సీజ్ చేశామని డీఎస్పీ వెల్లడించారు. గొడవపడి బెదిరించుకొని ఒకరినొకరు బెదిరించుకొని సరే మళ్ళీ సమస్య పరిష్కరించుకుందామని చెప్పి ఒక చాటుకి వెళ్ళి మాట్లాడుకుందామని అక్కడికి వెళ్ళి అలా ప్లాన్ చేసి చేశారు. జరిగింది సార్. యువత ఎలాగా మేము చెప్తుంది ఏంటంటే మద్యానికి బానిస, అలానే గంజాయికి వీటికి అలవాటు పడి యువత అందరూ పెడదరవ పట్టి నేరాలకు పాల్పడడం జరుగుతూ ఉంటుంది. మీ ద్వారా కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే మీకు సంబంధించిన సమాచారం ఏమైనా ఉంటే గంజాయి వాడకానికి సంబంధించి, గంజాయి అమ్మకాలు కొనుగోలుకి సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే పోలీసు వారికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. వాళ్ళు అటువంటి ఇచ్చిన వివరాలు గోప్యంగా ఉంచుతాము. అలానే 1972 కాల్ చేసినా కానీ, ఈగిల్ టీం నెంబర్ అది, 1972 కాల్ చేసినా కానీ పోలీసులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకుంటాం. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. చేస్తాను. కొంచెం ఎవరికి వెళ్తున్నా వెళ్ళడానికి పెట్టండి. ఇప్పుడు వాళ్ళ కేసెస్ పాత కేసులు ఇస్తున్నారు. అయితేనా నీళ్ళు కదన్నా
రాజనండి అది ఇచ్చాను సార్. అది పాత కేసు ఎవరి మీద ఎన్ని కేసు? ప్రసన్న గారు వాళ్ళందరినీ గ్యాదర్ చేయాలి. పేరెంట్స్ అందరినీ గ్యాదర్ చేస్తే వాళ్ళతో కూడా కాదు మాట్లాడాలి. ఓకేనా? సార్ బైక్ అయితే పెట్టిస్తాను. ఓకే, కోరుకొండ మండలం గాడాల శివారు గ్రామం నిడిగట్ట రోడ్డులో 4వ తారీఖు ఒక మర్డర్ జరిగిందని మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. స్థానిక విఆర్ఓ గారు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అనమాట. దాని మేరకు కోరుకొండ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 114/25 అండర్ సెక్షన్ 103(1) అడ్విక్ట్ 35 BNS అండ్ SC/ST కింద కేసు నమోదు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ఈ మృతుడి వివరాలు కొవ్వాడ చిన్నబ్బులు అలియాస్ కాసులు, ఇతని వయసు 32 సంవత్సరాలు, వెంకటనగర్ గ్రామం రాజమహేంద్రవరంగా తెలిసింది. ఇందులో ఈ నేరంలో ముద్దాయిల వివరాలు కూడా 5గురిని గుర్తించడం జరిగింది. 5 ముద్దాయిలు ఉన్నారు. అందులో ఒకరు సింహ దుర్గా సాయి అలియాస్ DJ సాయి, ఇతనిది రాజమండ్రి ఆర్యాపురం. రెండవవాడు శెట్టి వీరబాబు అలియాస్ కోడిబుర్రలు. మూడో వ్యక్తి ఆకుల గణేష్ అలియాస్ ఆకుల బాయ్. 4వ వ్యక్తి కర్రీ శ్రీనివాసరెడ్డి అలియాస్ బండశ్రీను. 5వ వ్యక్తి రేలంగి తరుణ్ సాయి మణికంఠ అలియాస్ తరుణ్. వీళ్ళ 5గురు కూడా రాజమహేంద్రవరం ఆర్యాపురానికి చెందిన వాళ్ళు. మృతితో కూడా సన్నిహితంగా మెలుగుతూ ఉంటారు. కేసు వివరాల్లోకి వెళ్తే 4వ తారీఖున మృతుడి పేరు చెప్పాం కదా, కొవ్వాడ చిన్నబ్బులు అలియాస్ కాసులు. మృతుడికి అను వీళ్ళ స్నేహితులకి మధ్య, ఈ 5గురికి మధ్య సెల్ ఫోన్ విషయంలో ఒక వివాదం జరిగిందనమాట. సెల్ ఫోన్ పడిపోవటం, పగలటం. ఆ నేపథ్యంలో మృతుడికి ఈ 5గురు ముద్దాయిలకి మధ్య వివాదం జరిగింది. తాగిన మైకంలో ఉన్నారు. తర్వాత సమస్యను పరిష్కరించుకుందామని చెప్పి ఈ మృతుడిని వీళ్ళందరూ నమ్మకంగా కోరుకొండ మండలం గాడాల గ్రామంలో నిడిగట్ల రోడ్డు వైపు తీసుకురావడం జరిగింది. అక్కడ ప్రైవేట్ వెంచర్స్ దగ్గర నైట్ టైము డ్రైనేజ్లో మృతుడిని చంపడం జరిగిందనమాట. ఇందుకు ఉపయోగించినవి అక్కడ ఉన్నటువంటి రాళ్ళు, అలానే పదునైన బ్లేడ్ని ఉపయోగించడం జరిగింది. వీటిని ఉపయోగించి మృతుడిని హత్య చేయడం జరిగింది. నిన్న దర్యాప్తులో భాగంగా మా టీం ఎవరైతే ఉన్నారో కోరుకొండ CI గారు, అలానే కోరుకొండ SI వాళ్ళ సిబ్బంది నిన్న సాయంత్రం సమయంలో రాజమండ్రి లింగంపేట 3వ వీధిలో వీళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది, ఈ 5గురు ముద్దాయిల్ని. అలానే వీళ్ళ వద్ద నుంచి 2 బైకుల్ని, ఒక సెల్ ఫోన్ని, హత్యకు ఉపయోగించినటువంటి బ్లేడ్ ఏదైతే ఉందో వాటిని, అలానే ఆ సమయంలో ఉపయోగించిన దుస్తుల్ని కూడా మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేయడం జరిగింది. మెయిన్గా ఈ హత్యకు ప్రధానమైన కారణం మద్యం మత్తులో వీళ్ళ మధ్య చెలరేగినటువంటి వివాదం. అలానే వీళ్ళ మీద పాత కేసుల వివరాలు కూడా చూడటం జరిగింది. మృతుడు కొవ్వాడ చిన్నబ్బులు అలియాస్ కాసులు. ఇతని మీద పలు స్టేషన్లో 8 పైగా కేసులు ఉన్నాయి. రాజమండ్రి, సీతానగరం, కోరుకొండ లిమిట్స్లో 8 పైగా కేసులు ఉన్నాయి. ముద్దాయిలైనటువంటి సింహ దుర్గా సాయి అలియాస్ DJ సాయి అంటారు. ఇతని మీద 9 కేసులు ఉన్నాయి. ఇతన్ని కూడా పలుమార్లు పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది కౌన్సిలింగ్ నిమిత్తం. అలానే ఆకుల గణేష్, ఇతని పేరు మీద 18 కేసులు ఉన్నాయి. దొంగతనం కేసులు, కొట్టాట కేసులు ఉన్నాయి. శెట్టి వీరబాబు అలియాస్ కోడిబుర్ర అంటారు. ఇతని మీద కూడా ఒక 6 కేసులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. మహిళల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ నిరసన వ్యక్తం చేస్తూ ఎర్రవంతెన వద్ద ఉన్న టీడీపీ కార్యాలయం నుండి అమలాపురం గడియార స్తంభం వరకు ర్యాలీ నిర్వహించిన టీడీపీ నేతలు, మహిళలు. ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ని అలజడి సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. Hey.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం అమరావతి మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించి సాక్షి మీడియాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తూ ముమ్మిడివరంలో ఎన్డీఏ పార్టీల మహిళల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం అమరావతి మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించి సాక్షి మీడియాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తూ ముమ్మిడివరంలో ఎన్డీఏ పార్టీల మహిళల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. స్థానిక పోలమ్మ చెరువు గట్టు ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని సాక్షి పేపర్ ప్రతులను ప్రధాన రహదారిపై దగ్ధం చేశారు. ఇటువంటి అత్యున్నత పదవిలో ఓ మహిళ ఉన్న దేశంలో ఓ మహిళ సారథ్యంలో నడుస్తున్న సాక్షి మీడియా మహిళల పట్ల అవమానకరంగా వ్యవహరించడంపై మహిళలు మండిపడ్డారు. తక్షణం సాక్షి మీడియాను బ్యాన్ చేయాలని, అవమానకరంగా మాట్లాడిన వారిని, ప్రసారం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అందరూ చెప్పుకోవాలండి. సాక్షి మీడియా, సాక్షి మీడియా, సాక్షి మీడియా, సాక్షి పేపర్, సాక్షి పేపర్, సాక్షి పేపర్, సాక్షి పేపర్, సాక్షి పేపర్, సాక్షి పేపర్ రద్దు చేయాలి, సాక్షి పేపర్ రద్దు చేయాలి. మహిళల ఆత్మ గౌరవం కాపాడాలి, మహిళల ఆత్మ గౌరవం కాపాడాలి, మహిళల ఆత్మ గౌరవం కాపాడాలి, మహిళల ఆత్మ గౌరవం కాపాడాలి. సాక్షి పేపర్ డౌన్ డౌన్, సాక్షి పేపర్ డౌన్ డౌన్, సాక్షి పేపర్ డౌన్ డౌన్, సాక్షి మీడియా 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 డౌన్ డౌన్, సాక్షి నియోజకవర్గ తెలుగు మహిళ ఆధ్వర్యంలో కొత్తపేట పంచాయతీ వద్ద నుండి కొత్తపేట నగరంలో మహిళలు అమరావతి మహిళలను కించపరిచిన సాక్షి మీడియాను రద్దు చేయాలంటూ మహిళలు ప్లకార్డులు చేతపట్టి నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం కొత్తపేట బస్టాండ్ సెంటర్లో ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మహిళలను కించపరుస్తూ డిబేట్లు నిర్వహించిన సాక్షి ఛానల్ మూసివేయాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో భారీగా మహిళలు పాల్గొన్నారు. కొత్తపేట నియోజకవర్గ తెలుగు మహిళ ఆధ్వర్యంలో కొత్తపేట పంచాయతీ వద్ద నుండి కొత్తపేట నగరంలో మహిళలు అమరావతి మహిళలను కించపరిచిన సాక్షి మీడియాను రద్దు చేయాలంటూ మహిళలు ప్లకార్డులు చేతపట్టి నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం కొత్తపేట బస్టాండ్ సెంటర్లో ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మహిళలను కించపరుస్తూ డిబేట్లు నిర్వహించిన సాక్షి ఛానల్ మూసివేయాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో భారీగా మహిళలు పాల్గొన్నారు. నిషేధించాలి, నిషేధించాలి, సాక్షి ఛానల్ నిషేధించాలి, 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 సాక్షి పేపర్ నిషేధించాలి, 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 సాక్షి పేపర్ నిషేధించాలి, అమరావతి మహిళలపై శిక్షపరిచిన సాక్షి మీడియాను నిషేధించాలి, మహిళలకు క్షమాపణ చెప్పాలి, మహిళలకు క్షమాపణ చెప్పాలి, అమరావతి మహిళలకు క్షమాపణ చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి, అమరావతి మహిళలకు క్షమాపణ చెప్పాలి. రద్దు చేయాలి, సాక్షి మీడియాను రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి, సాక్షి మీడియాను రద్దు చేయాలి, అమరావతి మహిళలకు క్షమాపణ చెప్పాలి, అమరావతి మహిళలకు క్షమాపణ చెప్పాలి, అమరావతి మహిళలకు క్షమాపణ చెప్పాలి, సాక్షి మీడియాను సాక్షి మీడియాను సాక్షి మీడియాను సాక్షి మీడియాను క్షమాపణ చెప్పాలి, మహిళలకు క్షమాపణ చెప్పాలి, మహిళలకు క్షమాపణ చెప్పాలి,
సాక్షి మీడియాను రద్దు చేయాలి. సాక్షి మీడియాను రద్దు చేయాలి. సాక్షి మీడియాను రద్దు చేయాలి. రద్దు చేయాలి. రద్దు చేయాలి. సాక్షి మీడియాను రద్దు చేయాలి. రద్దు చేయాలి. జగన్మోహన్ రెడ్డి మహిళలకు క్షమాపణ చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి మహిళలకు క్షమాపణ చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి మహిళలకు క్షమాపణ చెప్పాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.